సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ బంధుమిత్రులతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని నర్సరావుపేట రూరల్ సిఐపి రామకృష్ణ ఎస్ఐ సిహెచ్ కిషోర్ తెలిపారు. కోడి పందాలు జూదం నిర్వహించినా ఆడినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కోడి పందాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ముఖ్యంగా యువత కోడి పందాలు, జూదం మరియు నిషేధిత ఆటలకు దూరంగా ఉండాలని, నిర్మానుష్య ప్రదేశాలలో నిషేధిత ఆటలు నిర్వహించకుండా ప్రత్యేక డ్రోన్స్తో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి అల్లరి సృష్టించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని, సంక్రాంతి సెలవులకు విహారయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. మండల పరిధిలో ఎక్కడ కోడి పందాలు జరిగినా తమకు సమాచారం అందించవలసిందిగా ప్రజలను ఎస్ఐ కిషోర్, సిఐపి రామకృష్ణ కోరారు. ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే వివరాలు కూడా మాకు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే ఈ దొంగతనాలు అనేవి బాగా జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు నిరోధించడం కోసం ఇది ఒక LHMS అనే స్కీమ్ కూడా ఉంది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది. దానిలో మీరు చెప్తే మా వాళ్ళు మీ ఇంట్లో ఒక సీసీ కెమెరా బిగిస్తారు. బిగించి ఎవరైనా సరే మీ అనుమతి లేకుండా ఎవరైనా ఇంట్లో కనుక ప్రవేశిస్తే అలార్మింగ్గా మాకు అలారం ఇక్కడ వస్తుంది. దాన్ని బట్టి మేము మీ ఇంటికి త్వరగా చేరుకొని దొంగలు పట్టుకుంటాము. మీరు సంక్రాంతి సందర్భంగా ఊరికి వెళ్తే మీ ఇంట్లో తాళాలు వేసుంటే మాత్రం ఎవరినన్నా నైట్ టైము ఒకళ్ళు పడుకునే ఏర్పాటు మీ తెలిసిన వాళ్ళని కానీ, మీ చుట్టాలని కానీ, మీ రిలేటివ్స్లో ఎవరినో ఒకరిని ఆ ఇంట్లో పడుకోబెట్టండి. అంతేగాని తాళాలు వేసి బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఊరికి వెళ్ళినట్టు తెలిస్తే దొంగతనాలు చేస్తారు. కాబట్టి మీ వస్తువులు మీరే బాధ్యత. అలాగే మీరు ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి బ్యాంకులో పెట్టుకోండి, లేదా పక్క ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని వెళ్ళండి. కానీ ఇంట్లో ఎటువంటివి కూడా మీరు వాల్యుబుల్ థింగ్స్ ఉంచొద్దు. ఇది పోలీస్ వారి హెచ్చరిక.